స్వీటీని ఎవరు పిలిచారు? నేనే పిలిచానండి. ఎందుకు? మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చేసుకుందామని. హ్యాపీ యానివర్సరీ అండి. థ్యాంక్ యూ. అసలు మీ ఇద్దరిని చూస్తుంటే సీతారాముల్ని చూసినట్టే ఉంది. నాకైతే లైలా మజ్ను చూసినట్టు ఉంది. థ్యాంక్స్. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. లక్కీ కదా. యా, కేక్ కట్ చేద్దాం. హ్యాపీ యానివర్సరీ అండి. థ్యాంక్ యూ. మీ నెక్లెస్ చాలా బాగుంది. ఆయన ఇచ్చారు యానివర్సరీ గిఫ్ట్. ఓకే, ఇట్స్ ఆసమ్. థ్యాంక్ యూ. గోల్డ్ షాప్ ఓనరు మ్యారేజ్ డే కి డైమండ్ నెక్లెస్ ఇవ్వాలి గానీ సిల్వర్ నెక్లెస్ ఏంటి సార్ చీప్ గా? సిల్వర్ జూబిలీ అంటేనే సిల్వర్ గిఫ్ట్ ఇవ్వాలా? 25 ఏళ్ల మా జీవితం ఎంత ప్రకాశవంతంగా జరిగిందో సింబాలిక్ గా చెప్పడం అన్నమాట. పైగా నా వైఫ్ కోసం ఆఫ్రికన్ గోల్డ్ ఫీల్డ్ లో దొరికే నేచురల్ గ్రీన్ డైమండ్స్ తెప్పించి 4 రోజులు కష్టపడి చేయించిన. ఎగ్జిబిషన్ లో తప్ప బయట కనపడవు. 1 crore వర్త్ తెలుసునా? అబ్బో, ఎక్సలెంట్. మాకు అర్థం కాలేదు కానీ చాలా గొప్పగా చెప్పారు. హలో ఎవ్రీబడి, హ్యాపీ యానివర్సరీ అండి. థ్యాంక్ యూ. హాయ్ ఎస్ఐ గారు, ఎలా ఉన్నారు? ఫైన్. ఏమండి మీరు కూర్చోండి, మేము ఫుడ్ ప్రిపేర్ చేసి పిలుస్తాం. అలాగండి. స్వీటీ, మన ఫ్లాట్స్ లో దెయ్యం తిరుగుతోంది, నీకు తెలుసా? ఇది ఇంకా మర్చిపోయినట్లేదు. ఆడోళ్ళందరూ బాగా క్లోజ్ అయినట్టున్నారు కదండి. మరి ఇంకెందుకు లేటు, వెళ్ళి జాయిన్ అయిపో. ఎల్లు. వెళ్తాంలేండి. హలో, ఆహా, అవునా? అంతా చెప్పేస్తుందంటావా? అదే అర్థం కావట్లేదురా. షూర్, తప్పకుండా. స్వీటీ, మీ లేటెస్ట్ సాంగ్ సూపర్. Thank you. ఎన్ని సార్లు విన్నా బోరే కొట్టలేదు తెలుసా? వింటూనే ఉండాలనిపిస్తుంది కదా. థ్యాంక్ యూ సో మచ్. మా వాట్సాప్ గ్రూప్ లో మిమ్మల్ని చేర్చనా? థ్యాంక్ యూ. యాక్చువల్లీ మీ ఫోన్ నంబర్ ఇస్తారా? తీసుకోండి. మీ నంబర్? 9391026498. మీ నంబర్ కూడా. 9866634664. మీ అందరికి వాట్సాప్ లో టచ్ లో ఉంటా. Yeah, sure, it's okay. తప్పకుండా. ఒరే, ఏది జరగకూడదు అనుకున్నావు అక్కడ అదే జరుగుతుంది. అయిపోయింది. ఈ రోజు నైట్ షిఫ్ట్ ఎవరు వెళ్తున్నారు? అంత కన్ఫ్యూజ్ అవ్వద్దు, మేడం రెడ్డి గారిని రమ్మన్నారు. ఒరే, అసలే వాళ్ళని సిల్వర్ జూబిలీరా. మీరేం చేస్తారో నాకు తెలియదు, నాకు మాత్రం ఆ నెక్లెస్ కావాలి. అది కస్టమ్స్ మేడ్ స్వీటీ, స్వంతంగా డిజైన్ చేసిన. రీజన్స్ ఇవ్వకండి. నేను రేపు నా షూట్ కి ఆ నెక్లెస్ వేసుకుని వెళ్ళాలి, అంతే. స్వీటీ, ఏంది డిమాండ్? మనం ఏమన్నా ఊరికినే కలిసినావా? డబ్బులు ఇచ్చినా కదా. డబ్బులతో పాటు ప్రెగ్నెన్సీ కూడా ఇచ్చారు కదా, నెక్లెస్ ఇవ్వలేరా? అయినా ఒక చిన్న గిఫ్ట్ కూడా ఇవ్వలేనప్పుడు ఇంకా నేను బతకడం ఎందుకు? నువ్వు అది తప్ప ఇంకేదన్నా అడుగు, గంటలో తెప్పిస్తాను. ఇక అది తీసుకొచ్చానంటే మా ఇద్దరికి విడాకులు దాకపోద్ది. నా మాటేను. మీరేం చేస్తారో నాకు తెలీదు, నాకు మాత్రం ఆ నెక్లెస్ కావాలి, ఆర్ ఎల్స్ యు విల్ నాట్ సీ ది స్వీటీ ఎనీమోర్. స్వీటీ, ఎరా నెక్లెస్ దొరికిందా? లేదు సార్, అదే పని మీద ఉన్నాను సార్. ఢిల్లీ ట్రై చేసినావా? చేశాను సార్, లేదన్నారు. పోనీ కలకటా? లేదు సార్, వాళ్ళు కూడా లేదన్నారు. రాజస్థాన్ రా. మనకు తెలిసిన అందరు సబ్సిడీస్ అడిగాను, అన్ని బ్రాంచ్లు ట్రై చేశాను, ఎవరు లేదన్నారు సార్. హలో పిఏ. సార్. అరే సార్ సార్ నువ్వు సాయంత్రం లోపు ఏం చేస్తావో నాకు తెలియదు. అర్జెంటుగా సేమ్ డూప్లికేట్ తయారు చేయించాలా? డూప్లికేటా? అవును. ఓకే సార్. ఆసమ్, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఎంత ముద్దొస్తున్నానో. థ్యాంక్ యూ సో మచ్ రెడ్డి గారు. అయినా ఏ మాటగా మాట చెప్పుకోవాలి, ఈ నెక్లెస్ మీ వైఫ్ కన్నా నాకే బాగా సెట్ అవుతుంది. ఏంటి ఏం మాట్లాడరు? బాగానే సూట్ అయిందిలే. నేను అందంగా కనిపించడం మీకు ఇష్టం లేదా ఏంటి? ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా చేతితో మీకు ఒక మంచి కాఫీ చేసి పెడతాను. వావ్, ఇన్స్టాగ్రామ్ లో పెట్టానో లేదో 15K లైక్స్, కమెంట్స్ కూడా మామూలుగా రావట్లేదు. హౌ మచ్ అంట? రెడ్డి గారికి నా మీద ఉన్న ప్రేమంతా. ఐ రియలీ లైక్డ్ ఇట్. హలో, చెప్పు. ఏమండి మీరు అర్జెంట్ గా ఫ్లాట్ కి రండి. ఎందుకు? చెప్తాను రండి. టెన్షన్ పట్టకుండా చెప్పు. ఇక్కడ ఒకడు ప్రెగ్నెన్సీ చేసి డ్రామాలు ఆడుతున్నాడు. ఏంటి, రెడ్డి గారు బుక్ అయ్యాడా? చూడండి సార్, నీ వయసుకు దాకా పనిలేనా నువ్వు చేసింది? మాట్లాడ
మాట్లాడేంటి రెడ్డి గారు? ఆ, రావు గారు మీరేం మాట్లాడరే? ఇలా చండాల పనులు చేయడానికి సిగ్గుగా లేదా నీకు? రాజుగారిని కూడా రమ్మని చెప్పాను, రానివ్వండి. తాడేపేడ తేల్చేస్తాను అసలు. ఏంట్రా పరిస్థితి? ఏరా సిగ్గులేదా? మాట్లాడవే. ఎవడేడు? మన ప్రెసిడెంట్ గారి ఇంట్లో డ్రైవర్ కొడుకు, అదేమో మన వాచ్మెన్ కూతురు. ఇద్దరు ప్రేమించుకున్నారు, కడుపు చేసి పెళ్లి చేసుకోడంట. సచ్చినోడు. ఏంటి అలా చూస్తూ ఊరుకుంటారు? మాట్లాడండి. ఏయ్, పెళ్లి చేసుకుంటావా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళమంటావా? పోలీసుల వరకు ఎందుకు? 4 గట్టిగా తన్ని 3 ముళ్ళు వేయించండి. వెదవని అమాయకులైన అమ్మాయిల్ని మోసం చేస్తే పుట్టగతలు ఉండవు. అసలు ప్రెగ్నెన్సీ నా వల్లే వచ్చిందని గ్యారంటీ ఏంటి? ఏడ పోయిన ఇదే లొల్లి. రాయ్, నమ్మకం ఉండాలిరా, నమ్మకం. నమ్మకం పోయింది సార్. ఏయ్, ఇప్పుడు ఏమంటావురా నువ్వు? ఏమంటావు? బిడ్డ పుట్టే వరకు చూస్తా. బిడ్డకు నా పోలికలుంటే అప్పుడు చేసుకుంటా. సరేరా, నీ పోలికలు మానేసి అమ్మాయి పోలికలు వస్తే ఏం చేస్తావు? డిఎన్ఏ టెస్ట్ చేయిస్తా. ఏంట్రా నువ్వు డిఎన్ఏ టెస్ట్ చేయించేది? నీకు 3 వస్తే అమాయకంగా నీ పక్కలో పడుకుని నీకు ఎంజాయ్మెంట్ ఇవ్వడానికరా ఆడపిల్లలు పుట్టింది? ఏందవా సచ్చినోడు. ఆడవాళ్ళ కళ్ళు కన్నీళ్ళు వస్తే ఇంట్లో మనశ్శాంతి లేకుండా వెదవా. ఎర్ర లఫ్ఫుట్ కడుపు చేసి కాదంటే ఏడుస్తూ అమ్మాయిలు ఊరుకుంటారనుకుంటున్నావా? మైన బొమ్మలు అనుకున్నావరా? ఆ కర్రీ టీవయ్యా. ఆడవాళ్ళకి కొడుపులు చేసి నా కొడుకుని కోసి కుక్కలు వేసేయాలి. అద్దవాళ్ళని పడండి. చంపిస్తే అద్దవాలి. వదిలేండి మేడం. అమ్మా చాలమ్మా నా ముఖం చూసి వదిలేండి అయ్యా. చూడురా, ఆ పిల్ల కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. ఆ కళ్ళల్లో నిజాయితీ మాకంటే నీకే బాగా కనిపిస్తుంది. మాట్లాడరే. అంటే ప్రేమ అంటే నమ్మకం, పెండ్లంటే ఒక బాధ్యతరా. ప్రెగ్నెన్సీ అంటే ప్రేమకు ప్రతిరూపం. నీ ప్రేమ నిజమైతే అమ్మాయిని పెళ్లి చేసుకో, అబద్ధం అయితే వేరే పెళ్లి మేమే చేస్తాం. జీవితాంతం మేము అండగా ఉంటాం. భలే చెప్పారు. చూసుకుంటాం. నన్ను క్షమించండి అయ్యా. తనని పెళ్లి చేసుకుంటాను. మమ్మల్ని ఆశీర్వదించండి. పెద్ద మనుషులంటే మీరయ్యా. నా కూతురు జీవితాన్ని నిలబెట్టారు. మంచి పని చేసాం. మన మ్యాటర్ అనుకుని చాలా టెన్షన్ పడ్డాను రా బాబు. అసలు మ్యాటర్ లీక్ అయితే చచ్చాం. దొరికిపోతామని అర్థం కాక సస్తనం. నేను వీళ్ళు దొరికిపోయారు అనుకున్నాను. ఏంటమ్మా అట్ట గుమ్మేశారు? రేపు వీళ్ళు దొరికినా వీళ్ళ పిల్లలు ఇట్ట గుమ్ముతారుగా. అవును సార్. ఆ రాజుగారి భార్య సంజయ్ అయితే డైరెక్ట్ గా ఈయన తల తీసుకెళ్లి ఛానల్ లోనే కూర్చుంటది. ఆవిడ ఉతుకు చెట్టకా బండి కదా. అవును సార్. నువ్వు కంటిన్యూ. నువ్వు లిఫ్ట్ దగ్గర ఉండు, నేను పార్క్ చేసి వస్తా. సరే. ఏంటిది కొత్తనగా? వేరే కస్టమర్లే, దిగో. వదినా, సేమ్ నీలాంటి నక్లెసే స్వీటీ దగ్గర కూడా ఉంది. తనే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది తెలుసా? అవునా? ఏది చూడు. ఇదిగో చూడు. పంపదీసి దీనికి గాని విషయం తెలిసిపోయిందా? ఏదో ఒకటి చేయాలి. సేమ్ నక్లెస్. సేమ్ అదే నక్లెస్ కదా? సేమ్ టు సేమ్ నా నెక్లెస్ లాగే ఉంది. లిఫ్ట్ వచ్చింది. రండి. నాది పార్సిల్ కారులో మర్చిపోయాను, తీసుకొస్తాను. మీరు పదండి. మీరు పదండి. నువ్వురా. తాంది వరస్ట్ గా ఉంది. నాదే బాగుంది. నన్ను చూసి కుళ్ళుకుని డూప్లికేట్ చేయించుకుంది. ఎంతైనా ఒరిజినలే. ఏదో అలా ఇన్స్టెంట్ గా నా పెళ్ళానికి తప్పించుకున్నాను గానీ నేను పెట్టింది డూప్లికేట్ నాకని తెలియనంత వరకు నేను సేఫ్ రా. దీని వాడకం చూస్తుంటే ఇప్పుడు అప్పుడే మన వదిలేలా లేదురా. ఆ గురూజీ ఇచ్చిన అడ్వైస్ కూడా ఎందుకు పనికి రాకుండా పోయిందిరా బాబు. పైగా ఇది మన పెళ్ళాలి క్లోజ్ అయిపోయింది. చిన్న తప్పుకి నీ కష్టాలు ఏంట్రా? దీన్ని వదిలించుకుంటారా? రే, ముందు నా ప్రాబ్లం సాల్వ్ చేసుకునేమంటారా? అసలే నా పెళ్ళానికి పబ్లిసిటీ పిచ్చి. ఎవరికైనా ఆ నెక్లెస్ తీసుకొచ్చి చూపించిందనుకో, పొరపాటున వాళ్ళు అది డూప్లికేట్ అని క్లారిటీ ఇచ్చారనుకో, నేను అడ్డంగా దొరికిపోతా. మరి ఇప్పుడు ఏం చేస్తావురా? ఇవాళ నైటే నేను నైట్ డ్యూటీకి వెళ్ళి ఈ డూప్లికేట్ నెక్లెస్ ఆడబెట్టి ఒరిజినల్ తీసుకొచ్చేస్తా. సూపర్ ఐడియా. ముందా పని చేయి. వీడియోడు స్వీటీ ఫ్లాట్ నుంచి బయటకు వస్తున్నాడు. వాచ్మెన్. సార్
వస్తున్నా. ఆ కార్ ఎవరిదయ్యా? ఏమో సార్, అప్పుడప్పుడు 420 ఫ్లాట్కి వస్తుంటుంది. ఆ కార్ ఎప్పుడు వచ్చినా పంపమని ఆల్రెడీ మేడమే చెప్పారు. అవును, అందుకే మనకి షిఫ్టులు లేవని చెప్తుందన్నమాట. మనకు తెలియకుండా 420లో ఏదో జరుగుతుంది. మనం ఏదో ఒకటి ప్లాన్ చేయాలి. యా 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 ఐల్ బి దేర్. యా బాయ్. మీరేంటి సడన్ ఎంట్రీ? అది అది ఆ, త్వరగా చెప్పండి, నాకు షూటింగ్కి లేట్ అవుతుంది. ఏం లేదు, నీకు పుట్టబోయే బిడ్డ ఎర్రగా బొద్దుగా నీకులాగే దబ్బబండ్లా ఉండాలని రాజస్థాన్ నుంచి కుంకుమ పువ్వు తెప్పించాను. ఓ, ఇది బాతింగ్ లో వాడతారు కదా? బాతింగ్ లోను వాషింగ్ మిషన్ లోను వాటర్ పాలల్లో వేసుకుని తాగుతారు. ఓకే, లోపల పెట్టేసండి, నేను షూటింగ్ అయిపోయాక నైట్ వచ్చి తాగుతాను. పాలల్లో వేసుకుని మాత్రమే తాగాలి. సరే, ఈ కీస్ మీ దగ్గర పెట్టండి, నాకు లేట్ అవుతుంది. హలో, ఎస్ ఎస్. హలో సార్, మేడం మీరు బోర్ ఫీల్ అవుతారని కంపెనీ ఇమ్మన్నారు. రండి ఇవ్వండి. ఏంటి రాజుగారు సడన్ గా వచ్చారు? అంటే మేడం కుంకుమ పువ్వు ఇద్దామని. మిగతా ఇద్దరు ఎవరా అండి? ఎంతమంది ఇచ్చినా పుట్టేది ఒకటే కదా. భలే పని చేశారు. మేడంకి నైట్ షూట్లు, ఇంక మీరు షిఫ్ట్లకి రావసం లేదు. అంటే పగలు పడుకుంటే నిద్రలో నడవరా అండి? నడవరండి. ఓ ఎక్సలెంట్ అండి, వెళ్ళొస్తా. వెళ్ళి రాకండి. వాడు వస్తాడని గ్యారంటీ ఏంది? ఇవాళ మనకు షిఫ్ట్ లేదని ఆ గిరిగేడు చెప్పినప్పుడే అర్థమైంది. ఆడు తప్పకుండా వస్తాడే.